ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే శని రాహుల కలయిక. సో శని రాహుల కలయిక గురించి ఇంటర్నెట్లో సర్పిత యుగంగా చాలా వాటిలో డిస్కస్ చేయబడింది. అయితే ఏంటంటే శని రాహుల కలయిక కలిస్తే మంచిదా కాదా, అది ఒక రకమైన పితృదోషమా లేకపోతే సర్పదోషమా సర్పిత్ దోషమా, ఇలా రకరకాల కాంట్రవర్సీస్ ఉన్నాయి. అయితే కానీ ఈ శని రాహుల కలయిక డీప్ కంజంక్షన్, అంటే శని న్యాచురల్ పాపగ్రహం, అంటే సహజ పాపి, అలానే రాహు పాపి. సో ఏ రెండు పాపగ్రహాల కలయికైనా కూడా నెగిటివ్ రిజల్టే ఇస్తుంది. బట్ కాకపోతే ఈ శని రాహుల కలయిక ఏ విధమైన నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, డిస్కస్ చేద్దాం. ఇది ఏ విధమైన నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఏ గ్రహమైనా దాని ఆధిపత్యాన్ని బట్టి రిజల్ట్స్ ఇస్తుంది, దాని సిగ్నిఫికెన్స్ని బట్టి రిజల్ట్స్ ఇస్తుంది. అయితే న్యాచురల్గా వాటికి ఉండే సిగ్నిఫికెన్స్ ఏంటిది? న్యాచురల్గా శని జోడియాక్ సైన్లో 10, 11 స్థానాలకి అధిపతి. 10 అంటే ఏంటిది? ముఖ్యంగా కర్మస్థానం. అలానే 11 లాభస్థానము, సాటిస్ఫాక్షను, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్. సో బేసిక్గా రాహు కుజుడితో కలిస్తే దాన్ని సర్పదోషంగాను, తర్వాత రాహు గురుతో కలిస్తే దాన్ని గురుదోషము, తర్వాత గురుచండాల యోగము కేంద్రాల్లో ఉన్నట్లయితే ఈ విధంగా డిస్కస్ చేసాం. అలానే శని రాహుతో కలిసినప్పుడు కూడా, ఎందుకంటే రాహుని పాముగాను తర్వాత ఇలా నెగిటివ్గాను తీసుకుంటూ ఉంటారు. దీని యొక్క కలయిక శనితో కలిసినప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే పగలు జన్మించిన వారికి రవి పితృకారకుడు అవుతాడు, చంద్రుడు మాతృకారకుడు అవుతాడు. అంటే సహజంగా ఇప్పుడు కుజుడు భాతృకారకుడు, అంటే కారకత్వాలు ఉన్నాయి, అంటే గ్రహాలు కొన్ని వాటికి కారకత్వాలుగా ఆధిపత్యం ఉంది. సో ఇక్కడ శని రాత్రి జన్మించిన వాళ్ళకి పితృకారకుడు అవుతాడు, అలానే శుక్రుడు రాత్రి జన్మించిన వాళ్ళకి మాతృకారకుడు అవుతాడు. సో ఈ పితృకారకుడైన శని రాహుతో కలవడం వల్ల పితృదోషం ఏర్పడేదానికి అవకాశం ఉంది. అది నేను పగలు పుట్టాను కాబట్టి, సో శని నాకు పితృకారకుడు కాదు కాబట్టి నాకు ఈ దోషం ఏర్పడదు అని అనుకునేదానికి లేదు. కాకపోతే ఏమైనా రెండు పాపగ్రహాల కంజంక్షన్ నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చి తీరుతుంది. అయితే శని ఏంటిది? వెరీ గుడ్ ఎట్ మేనేజ్మెంటు, తర్వాత అదేవిధంగా ఆర్గనైజింగు, వీటన్నిటికీ కూడా శని ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. సో ఏవైతే క్వాలిటీస్ శనికి ఉంటాయో, పాజిటివ్ క్వాలిటీస్, ఈ యొక్క రాహు యొక్క కంజంక్షన్ వల్ల అవి నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేదానికి అవకాశం. శని నిరంకుశుడు, తను చెయ్యాలనుకున్నదే చేసే మనస్తత్వం కలిగినవాడు. సో ఇలాంటి సమయంలో శని ఏమవుతాడు? యారగెంట్గా బిహేవ్ చేయొచ్చు ఎదుటి వాళ్ళతో. తను అనుకున్నది ఫుల్ఫిల్ చేసుకోవడానికి రాహు యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల ఎథిక్స్ని, ఎందుకంటే శని ఎథిక్స్ని, వాల్యూస్ని ఫాలో అయ్యే పర్సన్ ఎప్పుడైతే ఈ యొక్క రాహుతో ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఎథిక్స్ని, వాల్యూస్ని కూడా పక్కకు పెట్టేదానికి అవకాశం ఉంటుంది. సో అలానే నెగిటివ్ ఇన్సిడెంట్స్, ఒకసారి ఈ యొక్క రాహు కన్నింగ్ నేచర్కి, లేకపోతే నెగిటివ్ నేచర్కి, ఇలాంటి వాటికి కారకుడుగా ఉంటాడు. దొంగతనాలకు కూడా కారకం అవ్వచ్చు, లేదనంటే డిఫరెంట్ యాక్టివిటీస్, అంటే నెగిటివ్ యాక్టివిటీస్కి రాహు కారకుడుగా అయి ఉండొచ్చు. సో ఇలాంటి సమయంలో ఈ యొక్క రాహు శనితో కలగడం వల్ల, రాహు ఏంటిది? బేసిక్గా ఒక వాయుతత్వ గ్రహం, శని కూడా ఒక వాయుతత్వ గ్రహం. సో ఈ రెండు యొక్క కంజంక్షన్ వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క శనిని రాహు ఇంకా ఎగ్జాగరేట్ చేస్తూ ఉంటాడు. రాహు స్వతంత్రంగా యోగించడు, ఏదైనా ఒక గ్రహంతో కలిస్తే దాని యొక్క రిజల్ట్ని వీళ్ళకి ఇతనికి ఎలా కావాలంటే అలా మలుచుకుంటూ ఉంటాడు. సో ఇవన్నీ జనరల్ కారకత్వాలు, కానీ ఎక్కడ ఉంటే ఎలాంటి నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే పాపగ్రహాలు ముఖ్యంగా ఏ స్థానంలో అయితే కలుస్తాయో ఆ స్థానంలో నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. మనం ఒక శాంపిల్ హారోస్కోప్ గీసుకుని ఎక్కడెక్కడ ఎలా ఇస్తాయి అనేది చూద్దాం. నేను ఉదాహరణకి కన్యా లగ్నం తీసుకున్నాను. కన్యా లగ్నానికి శని ఏమవుతాడు? ఆధిపత్యం రీత్యా పంచమ, షష్టాధిపతి అవుతాడు. సో పంచమ స్థానం ఏం తెలుపుతుంది? విద్యను తెలుపుతుంది. తర్వాత షష్ఠ స్థానం పబ్లిక్, తర్వాత ఆరాట పోరాటం, తర్వాత రోగస్థానం, శత్రుస్థానం, ఈ విధంగా తెలుపుతుంది. సో ఈ విధంగా శని రాహుల కలయిక 6వ స్థానంలో కలిగింది అని అనుకోండి. సో
సిక్స్త్ హౌస్ ఏంటి, ఆపోజిట్ పర్సన్కి అది వ్యయస్థానం అవుతుంది. వెరీ గుడ్. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి కొన్ని రకాల విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి, కొన్ని రకాల విషయాల్లో నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. సిక్స్త్ హౌస్ ఏంటిది, గెయిన్ ఫ్రమ్ ది అపోనెంట్. సో అపోనెంట్ని ఏంటిది, సామధాన దండోపాయాల్ని బాధించైనా కూడా వాడి దగ్గర నుంచి దక్కించుకోవడం, ఇది సిక్స్త్ హౌస్ యొక్క టార్గెట్. సో శని రాహుల కలయిక 6వ స్థానంలో కలిగింది. సో ఇలా ఉన్నప్పుడు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు సివియర్ స్టేజ్కి తీసుకెళ్లేదానికి కూడా ఆస్కారం ఇస్తుంది. వాళ్ళ యొక్క నేచరు క్వైట్ టఫ్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రతి విషయం వాళ్ళకి ఫేవరబుల్గా జరగాలి, లేదనంటే వాళ్ళు దాన్ని యాక్సెప్టెన్సీ చేయలేరు, అవి ఎవరిని కూడా అంత ఈజీగా ఒప్పుకోలేరు. ఇలాంటి దాన్ని ఇస్తూ ఉంటుంది శని రాహుల కలయిక 6వ స్థానంలో ఉన్నప్పుడు. సో వాళ్ళకి నెగోషియేషన్ స్కిల్స్, ఇన్ కేస్ వాళ్ళు మార్కెటింగ్లో ఉంటే కస్టమర్ని ఏమైనా చేసి వాళ్ళు సాధించుకొని లీడ్ని క్లోజ్ చేసుకుని వచ్చే నేచర్ ఇస్తుంది. ఓకే, కొన్ని విషయాల్లో అవి పాజిటివ్ రిజల్ట్ ఇస్తాయి, కానీ బ్రాడ్గా ఒకసారి యారగెంట్గా, తర్వాత టఫ్ నేచర్ ఉన్న పర్సన్గా రికగ్నైజేషన్ కూడా చేసేదానికి అవకాశం ఉంటుంది. అదే ఈ శని రాహుల కలయిక 5వ స్థానంలో కలిగింది. సో 5వ స్థానం సంతాన స్థానం. సో సహజంగానే శని ఆలస్యానికి కారకుడు. ఒకసారి సంతానం డిలే అయ్యేదానికి అవకాశం ఉంటుంది, ఒక సంతానం విషయంలో ఒక్కోసారి కొన్ని విషయాల్లో ఇబ్బందులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి ఈ యొక్క గ్రహాల యొక్క సిగ్నిఫికెన్స్ కనుక బాగున్నట్లయితే అవి ఎగ్జాగిరేట్ చేసి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏ విషయాన్నైనా కూడా మనం స్మూత్గా సాధించుకోవాలనుకుంటే, ఉదాహరణకి ప్రొఫెషన్, ఉద్యోగమే స్మూత్గా చేయాలి, సాధించాలంటే దశమంలో గనక శుభగ్రహాలు గనక ఉన్నట్లయితే మన యొక్క వర్క్ కావచ్చు, మన యొక్క లైఫ్ స్టైల్ కావచ్చు బాగుంటుంది. లగ్నంలో కూడా అదేవిధంగా శుభగ్రహాలు ఉంటే బాగుంటుంది. అదేవిధంగా శని రాహువులు గనక దశమంలో ఉన్నట్లయితే ఎటువంటి గ్యామ్లింగ్స్ అయినా కూడా క్షణాల్లో చేయగలిగే కెపాసిటీని ఇస్తుంది. అయితే లగ్నం మీద గురు దృష్టి ఉంటే కొంత ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలా లేకుండా గురువు నీచంలో పడ్డమో లేదా వక్రించడమో, గురువు యొక్క ఆస్పెక్ట్ లగ్నం మీద సరిగా లేకుండా ఉంటూ ఈ విధంగా శని రాహుల కంజంక్షన్ కనుక దశమంలో ఉంటే, ఉదాహరణకి శని రాహుల కంజంక్షన్ మనం ఈ యొక్క కన్యా లగ్నానికి మిథునంలో ఆరుద్ర నక్షత్రంలో తీసుకుందాం. ఇప్పుడు మనం చూసినట్లయితే లగ్నంలో బుధుడు ఉచ్చులో ఉన్నాడు. ఓకే, దశమంలో శని రాహు ఇద్దరు కూడా ఒకే నక్షత్రంలో ఉన్నారు. సో దశమ స్థానం కేంద్రాధిపత్యం పట్టింది కాబట్టి ఇది కొంతవరకు ప్లస్ పాయింట్. కానీ ఏదైనా కూడా ఘర్షణాత్మకంగా ఆరాడి పోరాడి సాధించాలి. ఆరాటం పోరాటం ప్రతిసారి కూడా ఏర్పడుతుంటుంది. శరీరానికి విపరీతమైన కష్టం, హార్డ్ వర్కింగ్ ఇదంతా ఇవ్వడం జరుగుతుంది. సాటర్న్ మెచ్యూర్డ్ ప్లానెట్, అంటే సాటర్న్ కానీ జూపిటర్ కానీ తీసుకుంటే అవి చాలా బిగ్ ప్లానెట్స్. అలానే సాటర్న్ ఈజ్ యాటిట్యూడ్ అండ్ మెచ్యూర్డ్ ప్లానెట్. ఈ విధంగా ఉంటే మనం వాళ్ళని అంత ఈజీగా కన్విన్స్ చేయలేం. అలానే శని రాహుల కలయిక ఉన్న వాళ్ళకి ఎవరన్నా గ్యాంబ్లింగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే చాలా ఈజీగా వాళ్ళు ఎటువంటి గ్యాంబ్లింగ్ చేయబోతున్నారు, ఓకే ఇది వీళ్ళ ప్లాన్ అనే ఒక స్ట్రాటజీ అనేది, ఎందుకంటే మెచ్యూర్డ్ కదా. సో సాటర్న్ అనేది ఓల్డ్ పర్సన్, అంటే ఒక ముసలివాడు, చాలా ఓల్డ్ వైట్ హెయిర్డ్ పర్సన్, ఈ విధంగా చెప్పుకుంటారు. సో శని ఈ మెచ్యూరిటీ ఉండడం వల్ల రాహుతో కనెక్ట్ అవ్వడం వల్ల, రాహు ఏంటిది ఐహిక సుఖాలకి, తర్వాత ఏంటిది అంటే కోరికకి కారకుడు. సో కాబట్టి ఏంటంటే ఎదుటి వాళ్ళు చేయబోయే గ్యాంబ్లింగ్స్ని వాటిని కనెక్ట్ చేసేదానికి ఫాస్ట్గా అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. అదే సప్తమ స్థానంలో గనక శని రాహుల కలయిక గనక ఉన్నట్లయితే ఒకసారి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయ్యేదానికి, ఒకసారి ఇంటర్ క్యాస్ట్ రిలేషన్షిప్స్ ఉంచేదానికి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంచేదానికి కూడా తప్పకుండా కారకం అవుతూ ఉంటాడు. అదే ఒకవేళ 6వ స్థానాధిపతి నక్షత్రంలో ఉన్నట్లయితే ఒక్కోసారి కనెక్ట్ అవుతూ, ఒక్కోసారి డిస్కనెక్ట్ అవుతూ, అంటే అఫైర్స్ అవుతూ ఉంటాయి, డిస్కనెక్ట్ అవుతుంటాయి, ఇలా కూడా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో అది ఉన్న నక్షత్రాన్ని బట్టి మనం దాన్ని డిసైడ్ చేయాలి. ఇలానే ఈ కంజంక్షన్ కనుక ఒకే నక్షత్ర పాదంలో అయితే, అంటే 1 to 3 degreesలో ఆర్బ్లో కనుక అయితే ఇంకా కొంచెం టఫ్ రిజల్ట్స్ ఉంటూ ఉంటాయి. ఒకసారి 10 degrees అంటే 2-3 నక్షత్ర పాదాల దూరంలో కూడా అవుతూ ఉంటుంది, అప్పుడు కొంతవరకు బెటర్. ఇలా ఉన్నప్పుడు ఈ వ్యక్తి కనుక క్లారిటీ ఉండాలి అని అంటే చంద్రుడు బలంగా ఉండాలి. చంద్రుడు బలంగా లేనట్లయితే మరింత ఇబ్బందులు, డిఫికల్టీస్. అంటే ఓకే మనం ఏదో ఒక గ్యాంబ్లింగ్ చేయాలనుకుంటున్నాం, గ్యాంబ్లింగ్ చేసినా పక్కాగా చేయాలి, స్ట్రాటజికల్గా చేయాలి. అలా కాకుండా దొరికిపోయేటట్టు చేసామనుకోండి, సో ఆటోమేటిక్గా నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. సో పూర్ణచంద్రుడు బలంగా ఉంటే కంప్లీట్ గ్యాంబ్లింగ్స్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ దశమంలో ఉన్న ఈ యొక్క శని రాహువుల్ని కుజుడు కనుక ఆస్పెక్ట్ చేశాడు అనుకోండి,
సో అప్పుడు కూడా వాళ్ళు ఎఫిషియెంట్గా ఏంటిది గ్యాంబ్లింగ్ చేయడానికి, ఒక స్ట్రాటజికల్గా గ్యాంబ్లింగ్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుజుడు చోరాధిపతి, సో దొంగతనాలకి వీటికి కూడా కారకం అవుతాడు. సో ఈ గ్యాంబ్లింగ్స్ అన్నిటికీ కూడా రాహువే కారకుడు. అదే శుక్రుడితో కనెక్ట్ అయ్యాడు అనుకోండి, సో శుక్రుడు కళత్ర కారకుడు, న్యాచురల్ జోడియాక్ సైన్లో. సో కారకత్వాన్ని బట్టి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు కన్యా లగ్నం అయింది, ఇది వ్యాపారం. సో వ్యాపారంలో ఎన్ని రకాల గ్యాంబ్లింగ్స్ ఉంటాయో శని రాహులు దశమంలో, అంటే పంచమాధిపతి దశమంలో ఉన్నాడు, అతి తెలివితేటల్ని ఇంప్రూవైజ్ చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒకవేళ అమ్మాయికి గనక ఇలాంటి కాంబినేషన్స్ ఉంటే వాళ్ళ యొక్క నేచరు కొంత టిపికల్గాను చాలా డిఫరెంట్గాను ఉండేదానికి అవకాశం ఉంటుంది. అంటే స్త్రీ జాతకాధ్యాయం అనేది ఇంకొకటి ఉంది, దాని గురించి మనం టైం వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. అయితే ఓల్డెన్ డేస్లో ఏంటంటే అమ్మాయిలు ఇంట్లోనే ఉండేవాళ్ళు, అలా ఉండేవాళ్ళు కాబట్టి డిఫరెంట్గా రీడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అందరూ కూడా యాజ్ యూజువల్ అందరూ కూడా వర్కింగ్లో ఉన్నారు కాబట్టి డిఫరెంట్గా రీడ్ చేస్తూ ఉంటారు. సో మేజర్గా అమ్మాయిల విషయంలో వచ్చినప్పటికీ సంతాన విషయానికి ఏదైతే పరిశీలనలో తీసుకుంటారో చతుర్థం కావచ్చు, పంచమం కావచ్చు, 6వ స్థానం, 6వ స్థానం కావచ్చు, 8వ స్థానం, 10వ స్థానం, ఈ దుస్థానాలు ముఖ్యంగా అమ్మాయి హారోస్కోప్లో పాజిటివ్గా ఉండాలి. అఫ్లిక్ట్ కనుక అయితే హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్, తర్వాత ఒక్కోసారి వాళ్ళ యొక్క బిహేవియర్ టిపికల్గా ఉండడం, రిలేషన్షిప్లో ఆలోచించే బిహేవియర్ కావచ్చు డిఫరెంట్గా ఉండడం, ఇది కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో దుస్థానాలు బాగుండాలి, 6, 8, 12 స్థానాలు బాగుండాలి. అనే 7వ స్థానము లగ్నము పాపగ్రహాలతో అఫ్లిక్షన్ లేకుండా ఉన్నట్లయితే లైఫ్ స్మూత్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో శని రాహుల కలయిక డిపెండ్స్ ఆన్ స్థానాన్ని బట్టి అది నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఇస్తుంది కదా అని లైఫ్ లాంగ్ ఓకే నాకు శని రాహుల కాంబినేషన్ ఉంది, నా లైఫ్ లాంగ్ ఇంకా ఏమీ ఉండదా అంటే అలాని కాదు. సో ఇస్తే ఏది ఇచ్చినా ప్రాబ్లం ఇచ్చినా డ్రాస్టిక్గా ఇస్తుంది, పాజిటివ్ రిజల్ట్ ఇచ్చినా డ్రాస్టిక్గా ఇస్తుంది. సో ఇట్స్ లైక్ అన్లిమిటెడ్ వర్షన్ అనమాట. సో అన్లిమిటెడ్గా ఇస్తూ ఉంటుంది, దాన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే శని రాహులు ఒకటే కాదుగా, మిగిలిన ఇంకో 7 గ్రహాలు ఉన్నాయి కదా జాతకంలో. సో వాటిని బట్టి కూడా మనం డిసైడ్ చేయాలి తప్ప ఓకే శని రాహుల కాంబినేషన్ ఉంది ఇలా అని చెప్పి డిసైడ్ చేయడానికి లేదు. ఇంకొక ఎక్సెప్షనల్ కేస్ 11th హౌస్లో గనక శని రాహుల గనక సంబంధం కలిగి ఉన్నట్లయితే ఎక్స్ట్రాడినరీగా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేదానికి. ఎందుకంటే 11th హౌస్ ఈజ్ ఎ ఫిల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్. సో కాబట్టి ఆలస్యమైనా కూడా ఫిల్ఫిల్ అవుతుంది. ముఖ్యంగా చరలగ్నాలకి ఇది 11వ స్థానం బాధక స్థానం కూడా అవుతుంది. సో అలాంటి సమయంలో ఎండింగ్ ఆఫ్ లైఫ్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు శని రాహుల కాంబినేషన్, ఉదాహరణకు కర్కాటక లగ్నం తీసుకుంటే కర్కాటక లగ్నానికి రాహు గనక 11th ఉన్నట్లయితే, సో 11th అంటే వృషభం అవుతుంది, వృషభంలో కృత్తిక, రోహిణి, మృగశిర ఉంటుంది. సో ఇలాంటి దానిలో ఉన్నట్లయితే నక్షత్రాన్ని బట్టి ఆ నక్షత్రాధిపతి యొక్క బలాన్ని బట్టి హెల్త్ సంబంధమైన సమస్యలు వచ్చినప్పుడు సివియర్గా ఈ యొక్క బాధక స్థానంలో ఉన్న గ్రహాలు శని రాహుల వల్ల ఇబ్బంది వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో వాటిని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఆల్రైట్, ఇప్పుడు మనకు శని రాహుల గురించి ఒక క్లారిటీ వచ్చింది. సో కొన్ని ప్రాక్టికల్స్ చార్ట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు శని రాహుల వల్ల ఎటువంటి రిజల్ట్స్ వస్తూ ఉంటుంది. ఒకసారి శనికి రాహుకి 6, 8 పొజిషన్స్ షష్టాష్టకం ఉన్న నెగిటివ్ రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒకసారి శని త్రిపాద దృష్టితో రాహుని చూస్తుంటాడు. ఇక్కడ ఒక చిన్న ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్ని చెప్తూ ఉంటాను. ఒక చిన్న కేసు చెప్తాను, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను వృషభ లగ్నం తీసుకున్నాను. వృషభ లగ్నానికి ఈ యొక్క దశమాధిపతి అయిన శని నీచంలో ఉన్నాడు, అంతే కదా, భాగ్యాధిపతి అదేవిధంగా దశమాధిపతి. సో వృషభ లగ్నం స్థిర లగ్నం అవుతుంది. ఇక్కడ బాధకాధిపతి కూడా శని అవుతాడు. ఇక్కడ శని శుక్రుల విశేషం అనే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. శని కానీ శుక్రుడు కానీ ఇద్దరిలో ఒకళ్ళే బలంగా ఉండాలి. ఇద్దరు బలంగా ఉన్నప్పుడు అయితే యోగించకపోవచ్చు అనే ఒక చిన్న ఎక్సెప్షనల్ రూల్ ఉంది. సరే అది వదిలేద్దాం. ఇప్పుడు చూద్దాం. శని రాహుని త్రిపాద దృష్టితో చూస్తున్నాడు. సో రాహుకి శనికి సంబంధం ఉంది. శని యొక్క శక్తిని రాహు తీసుకోవడం జరిగింది. ఒకవేళ ఇన్ కేస్ రాహు దశ జరిగింది, సో భాగ్య దశమాధిపతి కదా, సో ఇక్కడ శని నీచంలో ఉండడం వల్ల తన రిజల్ట్స్ని ఇవ్వట్లేదు. ఎందుకంటే 9th and 10th 12th ఉన్నాడు. సో వృత్తిలో ఇంప్రూవ్మెంట్ లేదు, లేదంటే ఫాదర్ యొక్క సపోర్ట్ లేదు. కానీ 12th ఉంటూ రాహుని చూడడం వల్ల ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ వచ్చేదానికి రాహు యొక్క సంబంధం వల్ల
ఇలా కూడా జరుగుతుంది. కానీ ద్వితీయంలో పాపగ్రహం, తర్వాత లగ్నం పాపార్గళంలో, రెండు లగ్నం అనేది అటు ఇటు పాపగ్రహాల మధ్యలో ఉండడం వల్ల లగ్నానికి రెండు కూడా పాజిటివ్ ప్లానెట్స్ యోగకారకులు అయినప్పటికీ కూడా భావాలని 12th హౌస్ లైక్ సమ్ టైమ్ మ్యారేజ్ కంఫర్ట్స్, రిలేషన్షిప్ ఇష్యూస్ ఇలాంటివి కూడా ఇస్తుంది. ఎక్స్పెండిచర్ హెవీగా ఇస్తుంది. కానీ రాహుతో సంబంధం ఉండడం వల్ల ఫైనాన్స్ని ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎగ్జాగిరేట్ చేసి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఉద్యోగంలో టాప్ పొజిషన్లోకి తీసుకెళ్తుంది. కానీ 12th హౌస్ ఏదైనా రిజల్ట్ ఇచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అది ఎంత పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుందో అంత నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఇస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఫర్దర్గా జరగబోయే దశ, అంతర్దశలు కావచ్చు, ప్రోగ్రెషన్స్ కావచ్చు, ఎక్కడ ఈ విధమైన సిగ్నిఫికెన్స్, ఈ విధమైన కనెక్షను ఎక్కడ నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉందనేది కూడా చూడాలి. ఒకసారి ఈ విధంగా ఉన్నప్పుడు శని దశ యోగించడము, రాహుదశ యోగించకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో రివర్స్లో జరుగుతుంది. శని నీచంలో ఉన్నాడు కదా, మరి శని దశ యోగిస్తుంది. సో అదే ఇక్కడ విశేషం అనమాట. సో శని శుక్రులో ఒకళ్ళు బాగోకుండా ఉండడం, ఇలాంటి సంబంధాలను కూడా మనం గమనించి రిజల్ట్ని ఫైనలైజ్ చేయాలి. సో రాహుతో శని సంబంధం అనేది కంప్లీట్గా నెగిటివ్ తీసుకునేదానికి లేదు. సో శని ఏదైతే ఇవ్వనంటాడో సో రాహు లాక్కొని మరి ఇప్పించేదానికి అవకాశం ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ సిచ్యువేషను, డిపెండ్స్ ఆన్ ద డిగ్రీస్, డిపెండ్స్ ఆన్ ఎంత దూరం ఆ సిచ్యువేషన్లో ఎంత దూరంలో ఉంది, మనం ఏ సందర్భం కోసం హారోస్కోప్ని రీడ్ చేస్తున్నాము, ఏ పర్పస్ అయితే మనం కావాలనుకుంటున్నాము, ఆ పర్పస్ అనేది ఫిల్ఫిల్ అవుతుందా లేదా అనే దృష్టిలో మనం చూస్తే మనం ఆ యొక్క దాన్ని కంప్లీట్గా అచీవ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను.